శిక్షను సమాప్తి చేయుట కొరకై నా భుజముల మీద వారి పాపములను ఎత్తుకొని సెలవులో సమాప్తి చేసి వారికి తండ్రి అయిన దేవునితో సమాధానమును కలగజేసి ఉన్నాను గనుక ఇప్పుడు ఎక్కడా మామూలుగా ఎవరిని బెదిరిస్తారు చెప్పండి అలాగా? ఓ మరణమా నీ విషయం ఎక్కడ అని ఎవరితో మాట్లాడతారు ఆ సంభాషణ? మీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళని నన్ను ఎవరైనా కొట్టారనుకో, నేను ఒక్కడినే ఉన్నాను, వాళ్ళు 10 మంది ఉన్నారు, నన్ను కొట్టి పడేశారు. అప్పుడు నేను ఏం చేస్తానంటే మీ అందరిని తీసుకొని వస్తాను ఒకరోజు. అప్పుడు ఆ 10 మందిలో ఒకడు దొరుకుతాడు. అప్పుడు నేను ఏమంటాను వాడిని చూసి, అవునా కాదా? ఎందుకని? నా బలం ఏమైంది చెప్పాలి? నా బలం ఎక్కువైంది, నా శక్తి ఎక్కువైపోయింది. అలాగే ప్రభువు ఎవరి పక్షముగా నిలబడి మరణమా నీ విజయం ఎక్కడ అని వాడిని ఎందుకు పిలుస్తున్నాడు అంటే నీ బలం